నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3 నెలల్లో 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అలాగే పెండింగ్లో ఉన్నాయి. రిజల్ట్ ఇవ్వక నిరుద్యోగులు ధర్నాలు చేసి టీఎస్పీఎస్సీ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేసి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి రకరకాలుగా రాద్ధాంతం అయిపోయింది. ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కీలకమైనటువంటి ప్రామిస్ చేశారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు. మా ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వండి, దానికి సంబంధించి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది, మీరు మమ్మల్ని నమ్మండి. ఇదే ప్రధానమైనటువంటి ఎన్నికల అజెండాగా ముందుకు వెళ్ళారు. ఇట్లాంటి క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ కూడా జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చూపించింది, నిరుద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి భావన కలిగి ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముఖ్యంగా టీఎస్పీఎస్సీలో ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి, నిర్వహించిన పరీక్షల తాలూకు క్వశ్చన్ పేపర్స్ లక్షల రూపాయలకు అమ్ముకోవడం, ఫలితాల విడుదలకు సంబంధించి స్కామ్లే, అన్ని స్కామ్లే అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఇంకేం సేవ చేస్తుంది టీఎస్పీఎస్సీ? ముందుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ మీద ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ప్రక్షాళన చేయాలి అని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పెండింగ్ రిజల్ట్ ఏదైతే ఉందో వాటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. రిలీజ్ చేయటమే కాదు, అర్హులైన వారికి అంటే సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, తదుపరి వారికి నియామక పత్రాలు, దాదాపు 3-4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రిజల్ట్ను కూడా విడుదల చేసి దానికి సంబంధించి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీని నమ్మండి, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నిరుద్యోగులకు మేము ఏం చేస్తామో మీరే చూస్తారు అని మనం చూసాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగులే. ఉదాహరణకు కొల్లాపూర్ నుంచి ఒక నిరుద్యోగి బర్రెలక్క ఏ రకమైనటువంటి పోరాటం చేసిందో మనం చూసాం. ఇట్లా ఆ బర్రెలక్కకు కూడా నిరుద్యోగులంతా ఏకమై సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణలో కీలకమైనటువంటి చర్చగా మారింది. 3 నెలల్లో 30,000 మందికి నియామక పత్రాలు, అలాగే కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్, ప్రధానంగా గ్రూప్ 1 తీసుకుందాం. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబడేటువంటి ఎగ్జామ్స్లో మెయిన్ ఎగ్జామ్గా గ్రూప్ 1 ఉంది. ఇలాంటి తరుణంలో ఆ ఎగ్జామ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని అడుగులు వేశారు. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కు సంబంధించి రద్దు చేస్తూ కొన్ని పోస్టులను కలుపుతూ తాజాగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ తాలూకు ఫలితాలు అన్నింటినీ విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో నిరుద్యోగులు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థుల ఫలితాలు విడుదల చేయటం, సెలెక్ట్ అయిన వారికి అన్ని పరీక్షలు చేయటం, ముఖ్యంగా ఏదైతే స్క్రూట్నీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఫైనల్గా ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలు. చాలామంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. నిరుద్యోగ యువత అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారే కాదు, వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపినటువంటి పరిస్థితిగా ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఎంత కీలకమైనటువంటి పరిణామం చూడండి. రానున్నటువంటి రోజుల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. అలాగే ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ
టీఎస్పీఎస్సీని ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా మేము మార్చబోతున్నాం అనే దాని మీద కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దానికి సంబంధించి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి వారిని అందరినీ మార్చడం కదా, వారే వెళ్ళిపోయారు. అక్కడ జరిగినటువంటి అక్రమాలకు మళ్ళీ మనకెక్కడ చుట్టుకుంటుందని. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. అంటే 3 నెలల్లో 30,000 మందికి నియామక పత్రాలు ఇవ్వటం పట్ల నిరుద్యోగులు అలాగే యావత్ రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.